ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని లేదా ప్రతినిధి బృందంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు నేను ప్రధానమంత్రి గారు కల్పించేటువంటి ప్రయత్నం చేసిండా? రాష్ట్రానికి అంశాలు నేను నివేదిక సమర్పించిండా? బండి సంజయ్ గారి యొక్క 1,08,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అరే ఉపాధి హామీలా, లేకపోతే రేషన్ బియ్యంలా, లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక కార్యక్రమాలు ఇస్తాం. మేము 50 లక్షల కోట్లు తప్పితే మీరు 1,00,000 కోట్లు ఇస్తున్నారనేటువంటి పరిస్థితులలో 30-40% మా నిధులు మాకు ఇస్తున్నారని చెప్తా ఉన్నాం. ఇలా జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద లేదా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులలో ఇలా మేము ఎక్కడ కూడా మీకు డిఫాల్ట్ లేం. ఇది ఫెడరల్ సిస్టంలో రాష్ట్రం కేంద్రం బాధ్యత అయినప్పుడు కూడా వదిలిపెట్టి కేంద్రంకు రావాల్సిన నిధులకు సంబంధించిన విషయం లోపల సరి అయినటువంటి రాబట్టే ప్రయత్నం లోపల కిషన్ రెడ్డి వైఫల్యమైందో, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయం లోపల కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు, కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి, ఆయన కంటే మంచి పేరు ఎవరికి రావద్దు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేనే లేదు. లేదు అని నిరూపించదలుచుకుంటే చెప్పు, తెలంగాణకు ఏమేమి తెచ్చినావు, ఏమేమి తెస్తావు, మేము ఎవరిని కలవాలి, మాకేం సలహా చెప్తున్నావు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రిగా చెప్పు. ఈ ప్రాంతం నుంచి వహిస్తున్నావు, హైదరాబాద్ ప్రాంతంలో నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. హైదరాబాద్ ఇలా క్యాపిటల్ సిటీ, హైదరాబాద్లో అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఇలా కిషన్ రెడ్డి గారిని మరొకసారి మేము డిమాండ్ చేసేది, ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసినా ధైర్యంగా వచ్చి చెప్పు ప్రెస్కు. పక్క రాష్ట్ర మంత్రిని తీసుకొచ్చి ఇగో ఈయన కిషన్ రెడ్డి గారు చొరవతో అయితే చెప్పుకునేటువంటి దుస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకు. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా, 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగలే. ఇలా తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సేకరణ జరిగింది, 280 ఎకరాల భూసేకరణ జరిగింది కాబట్టి కదా ఇలా అయితే ఉంది. మేము కేంద్రం కాదని ఎయిర్పోర్టును మేము కట్టుకోలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇటువంటి కొన్ని కేంద్రం సహకరించాల్సిందే. రాష్ట్రము, కేంద్రం, ఫెడరల్ ఈ యొక్క ప్రజాస్వామిక సిస్టంలో రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఓరు పెద్దన్న పాత్ర, ఓరు చిన్నన్న పాత్ర లేదు. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రం ప్రధానమంత్రిది. అందులో ఉన్న కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు సొంత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఏం నిధులు తీసుకొస్తో చెప్పు, ఆ నిధుల కొరకు ప్రయత్నం చేయి. మేము నీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మొత్తం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే నిరోధకుడిగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోము. తప్పకుండా నీ మీద తెలంగాణ ప్రజల మొత్తం చైతన్యవంతమై నీ పాత్రను తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాం. मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय, मैं समझता हूँ कि 70 जातियां ऐसी जो ओबीसी और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ప్రధానమంత్రి చెప్తున్నాడు గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 కులాలకు ఓబీసీ బెనిఫిట్ ఇప్పించినా నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలే చెప్తా ఉన్నాను. ఇదే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి. నరేంద్ర మోడీకి ఒక రాజకీయం, ఇక్కడ ఒక రాజకీయం కాదు కదా. ఇక్కడ మూసీది అవ్వమంటే మూసీది అవ్వరు, అక్కడనేమో మొత్తం అక్కడ మొన్న నర్మదా కూడా, యమునా కూడా ఢిల్లీలో యమునాను ఎన్నికల నినాదం చేసుకున్నారు, సబర్మతిని తీసుకున్నారు. అక్కడ మీరు వేరే ఇతర గంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. తెలంగాణకు వచ్చేప్పటికి మాత్రం మూసీ పునరుజ్జీవానికి కూడా మద్దతునివ్వరు. సో ఇది వివక్ష పూరితం. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధికి నిరోధకులుగా ఎందుకు మారుతున్నారో తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇలా ఈ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు? అదేవిధంగా కరీంనగర్ బిడ్డగా ఇప్పుడున్నటువంటి మాకెందుకంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్ ట్రైన్ రూట్ లేదు. ఆనాడు మేము అధికారంలో ఉన్నాడు రాజీవ్ రహదారి పేరు మంచిర్యాల దాకా రోడ్ ఒకటి తీసుకుపోయినాం, 4 లైన్. దాన్ని 8 లైన్కి ప్రతిపాదన చేయడం లోపల ఎవరి వైఫల్యం పొందుతుంది. ఇప్పటికే ప్రభుత్వం లేఖలు రాసినాం మేము. హైదరాబాద్ నుంచి వయా కరీంనగర్, సిద్దిపేట్, రామగుండం, మంచిర్యాల దాకా 8 లైన్ల రోడ్ కావాలి. ట్రాఫిక్ మాకు వేరే ట్రైన్ రూట్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి అన్ని రకాల సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దల బాధ్యత. అది చేసినాం, ఇది చేసినాం, బారెడి చేసినాం, మూరడి చేసినాం అని
పక్క రాష్ట్ర మంత్రి తెప్పించుకొని డబ్బాలు కొట్టుకోండు కాదు. ఆయనతో ప్రశంసించుకునే పరిస్థితికి వస్తే నేను గిల్టీ ఫీలింగ్ ఎంత ఉంది, నువ్వేం చేయలేదనేటువంటి